సెల్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని ములకలపెంట గ్రామంలో జరిగిన హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 8న పంట పొలం దగ్గర కడియం శ్రీనివాసరావు హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో మొక్కజొన్న తోటలో శ్రీనివాసరావు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేశారు. భూ తగాదాలే హత్యకు కారణమని టీడీపీ నేత చెల్లా సుబ్బారావు, అతని అనుచరులే చంపారని కొడుకు పుల్లారావు హత్య జరిగిన రోజున ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే కొడుకు పుల్లారావే తండ్రి శ్రీనివాసరావుని హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందంటున్నారు పోలీసులు. ఎంబీఏ చేసిన పుల్లారావు చదువుకునే సమయంలో ప్యాకాట, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడ్డాడని ఏసీపీ ప్రసాదరావు చెప్తున్నారు. అప్పులు చేయడంతో తండ్రి శ్రీనివాసరావు పుల్లారావును ఇంటికి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తున్నాడని, ప్రతి చిన్నదానికి తండ్రిపై డిపెండ్ అవ్వటం, ఇంట్లో గొడవలతో తండ్రిని హత్య చేసినట్లుగా తెలిసిందన్నారు. తన తండ్రిని చంపారని తేలిందన్నారు. అయితే తన తండ్రిని చంపారని బోరుమన్న కొడుకు రోడ్డుపై రాస్తారోకో కట్ చేస్తే పోలీసుల స్థాయిలోని ఎంక్వైరీ చేస్తే తెలిసింది అసలు నిజం అయితే తన భర్తను కావాలనే కేసులో ఇరికించారంటున్నారు. తన మామకు భర్తకు ఎటువంటి గొడవలు లేవని చెప్పడం ఇక్కడ మరో ట్విస్ట్గా మారింది. తమకు 2 పసిపిల్లలని, అధికార పార్టీ నేతల ఒత్తిడితో భర్తను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ఆమె వావురమంటున్నారు. ఆ రోజు అతను తన తండ్రిని హత్య గావించడం జరిగింది. సో ఆ పథకం ప్రకారం ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది. తండ్రికి ఇతనికి కామన్గా రోజు గొడవలు జరుగుతూ ఉండడము, ఇతనేమో డబ్బులు కావాలని అడగడము, తండ్రి ఏమో డబ్బులు ఇవ్వకపోవడము, ఇంకా తండ్రి కూడా కొడుకుని మీ ఇంట్లో నుంచి వెళ్ళిపో, నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూశాను, మీ పిల్లల్ని కూడా నేనే చూడాలా అనే ఒక ప్రతిపాదన మీదకు తీసుకొచ్చినట్టు, దానికి ఇతను బయటికి వెళ్ళిపోతే తనకి ఫైనాన్షియల్గా ఎక్కడ సపోర్ట్ ఉండదనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం ఫస్ట్ తను హత్య చేస్తే తన మీదకి రాకుండా ఉండాలని, ఒక పక్కనే ఆల్రెడీ వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని తెలిసి ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ డిస్ప్యూట్ జరిగిందని తెలిసి ఈ రోజు అయితే బాగుంటుంది, అంటే 8వ తారీఖు అయితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అతను తన తండ్రిని హత్య గావించడం జరిగింది. సో ఆ పథకం ప్రకారం ఏం చేశాడంటే కంప్లైంట్ కూడా సంబంధం లేని వ్యక్తుల మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు అన్యాయం జరుగుతుంది అని ఒక రాస్తారోకో కూడా చేయడం జరిగింది.